నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం మనకి ఏపీలో చూస్తున్నాం కదా లడ్డు వివాదం అనేది. సో ఆ లడ్డు వివాదంలో నిజాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటారు? నిజాలు ఎన్ని ఉన్నాయి అన్నది ఏదైనా సిబిఐకి అట్లాంటి వాళ్ళ సెంట్రల్లో కనుక ఇన్వెస్టిగేషన్ ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని పత్రికలు ఇప్పుడు వచ్చే పత్రికలు ఎలా ఉంటున్నాయంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క పత్రిక ఉంటాం, ఒక టీవీ ఉంటాం మూలాన ఏది నిజం ఏది అబద్ధం అనేది సామాన్య మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇది చాలా ధార్మికమైన విషయం. కాబట్టి ఇది యావత్తు ఇండియన్లో మొత్తం హిందువులకు సంబంధించింది, మనోభావాలకు సంబంధించింది. కాబట్టి సెంట్రల్ వాళ్ళు కలెక్ట్ చేసుకోండి. దీనిలో ఎవరు దీని గురించి అని చాలా మంది సినీ తారలు కూడా దీనికోసం మనం స్పందిస్తున్నారు కదా. మరి దాని గురించి మనకి ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ మాట్లాడదగిన విషయం కాదు, మీరు దీన్ని పెద్దది చేయకండి అని. అంటే ఎందుకని, ఏ కారణం వల్ల ఆయన వెనకేసుకొస్తున్నారు అనుకోవచ్చా? ఇది సినీ తారాలకు సంబంధించిందో లేకపోతే మంత్రులకు సంబంధించిందో కాదు కదా. ఈ సామాన్య మానవుడు అందరు ఇండియన్స్ హిందువులకు సంబంధించింది. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఏం కాదు కదా. ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఎవరెవరు ఉంటారు, రోజా ఉందనుకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తారు. అట్లా కాదు కదా. అందు గురించే ఏ మానవుడు ఎవరైనా అడిగేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నిజం ఎవరైతే తెలియాలి. తెలిసిన వాళ్ళు మాత్రం దేశ బహిష్కరణ చేయటము, ఏదైనా బాగా ఉరిశిక్ష వేయటం లాంటివి చేయాలి అన్న అభిప్రాయం. అదే ఎవరు తీసుకోవట్లేదు. అందు గురించే ఇది గట్టిగా అందరూ ప్రజలందరూ కూడా గట్టిగా అడగాలి, సెంట్రల్ వాళ్ళని అడగాలి. ఇది కంపల్సరీగా సిబిఐ చేయించి ఇది న్యాయ విచారణ చేయించి పెద్దవాళ్ళతో అప్పుడు కానీ. ఇది ఇంతకుముందు ఏమి ల్యాబ్ టెస్టులు అనేవి ఏమి జరగలేదు ఇంతవరకు. ఏదో చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది జరిగింది అది ఇది అని చెప్తున్నారు, కానీ కరెక్ట్గా జరిగిందా లేదా అన్నది ఎవరికీ తెలీదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కుంభకోణం జరిగిందని చెప్తున్నారు, కానీ నిజంగా జరిగిందా లేదా అని తేల్చవలసింది ఎవరు? సెంట్రల్ బ్యూరో. వాళ్ళు సెంట్రల్ నుంచి రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి దీని మీద కరెక్ట్గా. అప్పుడు మనం ఎవరిని తిట్టినా, ఏ పార్టీని తిట్టినా, ఎవరిని తిట్టినా, ఎప్పుడు తిడతామంటే కరెక్ట్గా వచ్చాక చెప్తారు. వచ్చాక చెప్తారు. అది నిర్ణయం.